తీవ్ర ఉత్కంఠ రేపిన మరాఠా గడ్డపై మహాయుతి జెండా రెపరెపలాడుతుంది. మహారాష్ట్ర ఓటర్లు ఎన్డీఏ కూటమికి బంపర్ మెజార్టీ కట్టబెట్టారు. ఎగ్జిట్ ఫలితాలను తలక్రిందులు చేస్తూ సీట్లను కొల్లగొట్టింది మోడీ సైన్యం. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తుందని, పార్టీలను చీల్చుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని అపవాదులను పటాపంచలు చేస్తూ అధికారం నిలబెట్టుకుంటుంది. ఇందుకు మహారాష్ట్రలో మహాయుతి ఘన విజయం సాధించడం వెనుక పనిచేసిన ఫ్యాక్టర్ ఏంటి? మరాఠా సీఎం కుర్చీలో కూర్చునేది ఎవరు? ముఖ్యమంత్రి సీట్లో బీజేపీ లీడరే ఆశీలనవుతారా, లేక మిత్రపక్షాలకు త్యాగం చేస్తుందా? మహారాష్ట్రలో పనిచేసిన కమల వ్యూహం ప్రతిపక్షాలను చిత్తు చేస్తూ గెలుపు తీరాలకు మోడీ సేన. మరాఠా ఎన్నికల కురుక్షేత్రంలో వ్యూహాత్మకంగా పావులు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి వార్ వన్ సైడ్ అనేలా బంపర్ విక్టరీ. మహావికాస్ అఘాడీని ఊహించని దెబ్బకొట్టిన మహాయుతి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి బీజేపీ సీట్ల వేట. యూపీ తర్వాత దేశ రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేసే రాష్ట్రం మహారాష్ట్ర. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్నది మహారాష్ట్రలోనే. అసెంబ్లీ సీట్ల పరంగానూ మరాఠా ప్రాంతానిది 3వ స్థానం. ఇలా రాజకీయంగా, ఆర్థికంగా పవర్ సెంటర్గా ఉన్న మహారాష్ట్రలో ఎన్నికలంటే మామూలుగా ఉంటుందా మరి? దాదాపు 2-3 నెలల పాటు నువ్వా నేనా అంటూ హోరాహోరీగా సాగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో విజేతలెవరో, పరాజితులెవరో తేలిపోయింది. మరాఠా గడ్డపై బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి దుమ్మురేపుతూ ఎవరి ఊహకు, అంచనాలకు అందని విధంగా బంపర్ మెజారిటీ సాధించింది. ఎలాంటి కన్ఫ్యూజన్లకు తావు లేకుండా వార్ వన్ సైడ్ అన్నట్టుగా తీర్పునిచ్చారు ఓటర్లు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా ఏకంగా 220 సీట్లకు పైనే మహాయుతి తన ఖాతాలో వేసుకుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా ప్రధానంగా 2 లేదా 3 పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కానీ మహారాష్ట్రలో మాత్రం 6 ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. బీజేపీ షిండే వర్గమైన శివసేన, అజిత్ పవార్ వర్గమైన ఎన్సీపీలు కలిసి మహాయుతిగా, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలైన శివసేన యూబీటీ, శరద్ పవార్ ఎన్సీపీలు కలిసి మహావికాస్ అఘాడీగా ఏర్పడి పోటాపోటీగా తలపడ్డాయి. మహాయుతిలోని బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. విపక్ష ఎంవీఏలోని కాంగ్రెస్ 101, శివసేన 95, ఎన్సీపీ 86 సీట్లలో బరిలో దిగాయి. ఓవైపు ప్రత్యర్థి పార్టీలపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎవరికి వారు మేనిఫెస్టో హామీలతో వరాలు కురిపించారు. ఇలా 2 నెలల పాటు ప్రచార పర్వంతో మహారాష్ట్ర వేడెక్కింది. నీదా నాదా అన్నట్టు సాగిన పవర్ ఫైట్లో అంతిమ విజయం మహాయుతి కూటమిదే అయ్యింది. గత 3 ఏళ్ల అధికారాన్ని నిలుపుకుంటూ కూటమి మరోసారి సీఎం కుర్చీని కాపాడుకుంది. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కాస్త వెనకబడ్డట్టు కనబడిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం దూకుడు చూపించింది. కేవలం 6 నెలల్లోనే పుంజుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యంగా బీజేపీ జోరు కనబరిచింది. మొత్తం కాషాయ పార్టీ 149 సీట్లలో పోటీ చేస్తే 130కి పైగా స్థానాల్లో గెలిచి 90% స్ట్రైక్ రేట్ని సొంతం చేసుకుంది. అలాగే షిండే శివసేన 81 స్థానాల్లో పోటీ చేస్తే 50కి పైగా, అజిత్ పవార్ ఎన్సీపీ 40 స్థానాల్లో గెలుపొందాయి. అధికారం కోసం బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని, పార్టీలను చీల్చి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాస్తుందని విపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా మహారాష్ట్ర ప్రజలు మాత్రం పెద్దగా పట్టించుకోలేరు. డబుల్ ఇంజిన్ సర్కార్నే కోరుకుంటూ కేంద్రంలో పవర్లో ఉన్న ఎన్డీఏకే జై కొట్టారు. అధికారం కోసం తన మద్దతుదారులతో కలిసి తిరుగుబాటు జెండా ఎగురవేసి శివసేన, ఎన్సీపీలను 2గా చీల్చిన షిండే, అజిత్ పవార్ వైపే ప్రజలు నిలబడ్డట్టు ఈ ఫలితాలను చూస్తే తేటతెల్లమవుతోంది. 3 పార్టీలు కలిసి డబుల్ సెంచరీ కొట్టాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడా ఇక్కడా ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఇంకాస్త వేగంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందనే ఆలోచనలతో ప్రజలు అటువైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కేంద్రంలోని మోడీని కాదని వేరే పార్టీకి అధికారం కట్టబెడితే
లేనిపోని జగడాలతో అది రాష్ట్రానికే నష్టం చేకూరుతుందనే భావనతో ఓటర్లు కమల కూటమికి జై కొట్టినట్లు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. హర్యానాలో లాగా మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి భంగపాటు తప్పలేదు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టిన అసెంబ్లీ పోరులో మాత్రం సతికిలబడింది. మహాయుతి దూకుడును అడ్డుకోలేకపోయాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వెయ్యలేని విధంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇండియా కూటమి అధికారంలోకి రాకపోయినా కనీసం 100కు అటు ఇటైనా సీట్లు సాధిస్తుందనుకున్నారు. కానీ మహాయుతికి ఏమాత్రం పోటీ కూడా ఇవ్వకుండా కేవలం 50 సీట్లకే పరిమితమైంది. రాహుల్ గాంధీ, ఉద్ధవ్, శరద్ పవార్ ప్రసంగాలు, హామీలు అక్కడ పని చేయలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి ప్రజామోదాన్ని సొంతం చేసుకుంది మోడీ సేన. రిజర్వేషన్ల చిచ్చు, నిరుద్యోగ సమస్య ఎన్డీఏ విజయాన్ని ప్రభావితం చేయలేకపోయింది. మహాయుతి గెలుపులో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ తరహాలో ప్రతి మహిళకు నెలకు ఆర్థిక సాయం చేస్తామని షిండే వర్గమైన శివసేన ఇచ్చిన లాడ్లీ బహిన్ పథకానికి హామీ ఇచ్చింది. అర్హులైన మహిళలకు ప్రతి నెల 1500 అందజేస్తున్నామని, మళ్లీ ప్రభుత్వం ఏర్పడితే ఈ మొత్తాన్ని 2100కు పెంచుతామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే హామీ ఇచ్చారు. దీని ద్వారా లబ్ధి పొందిన రాష్ట్ర మహిళలు శివసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్కు కంచుకోటలైన అసెంబ్లీ స్థానాలను సైతం ఈసారి మహాయుతి ఎగరవేసుకుపోయింది. మహారాష్ట్రలో కీలక నేతలు సైతం ఎన్నికల్లో విజయం సాధించారు. కోప్రీ నియోజకవర్గంలో సీఎం ఏక్నాథ్ షిండే విజయం సాధించారు. నాగ్పూర్ సౌత్ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి ఫడ్నవీస్, బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్, వర్లీలో శివసేన యూబీటీ అభ్యర్థి ఉద్ధవ్ ఠాక్రే గెలుపొందారు. మహారాష్ట్ర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఇదో చరిత్రాత్మక విజయమంటూ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. మహారాష్ట్ర అభివృద్ధికి మహావికాస్ అఘాడీ సర్కార్ సృష్టించిన అడ్డంకులను తాము తొలగించామని షిండే పేర్కొన్నారు. लाडकी बहीण असेल, लाडका भाऊ असेल, लाडका शेतकरी असेल, एकंदरीत सगळ्याच घटकातल्या लोकांनी यावेळेस महायुतीवर प्रेम दाखवलं आणि त्यामुळे मी सगळ्या मतदारांना मनापासून धन्यवाद देतो आणि त्यांना एवढ्या मोठ्या ऐतिहासिक विजयासाठी साष्टांग दंडवत घातला पाहिजे अशा प्रकारचं काम मतदारांनी केलेलं आहे. మహాయుతి విజయంలో లాడ్కీ బహిన్ పథకం గేమ్ చేంజర్ గా మారిందని అజిత్ పవార్ అన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక కొందరు బ్యాలెట్ ఓటింగ్ ప్రస్తావన తెస్తున్నారంటూ శివసేన నేత సంజయ్ రౌత్ని తప్పుబట్టారు. ఈవీఎంలలో లోపం ఉంటే మరి జార్ఖండ్లో ఓడిపోయాం కదా అని అజిత్ పవార్ పేర్కొన్నారు. मी त्यांना मनापासून धन्यवाद देतो, मनापासून आभार मानतो. सगळेच कार्यकर्ते राबले, उमेदवार राबले, सगळे सहकारी घटक पक्षाचे, मित्र पक्षांचे सगळे आमचे सहकारी त्याच्यामध्ये स्वतःला झोकून दिलं आणि सगळ्यांनी ही निवडणूक आपली स्वतःची निवडणूक आहे असं समजून त्या ठिकाणी कामाला लागले. आमच्या ज्या योजना होत्या योजनांच्याबद्दल बरेच थोडीशी चेष्टा मस्करी करण्यात आली, आम्हाला त्याच्यामध्ये दोष देण्यात आला, आमची थोडंसं टीका टिप्पणी करण्यात आली की राज्य कंगाल केलं, अमुक झालं तमुक झालं. ప్రజలు ప్రధాని మోడీపై ఉంచిన నమ్మకంతో తమ కూటమిని గెలిపించారని ఫడ్నవీస్ చెప్పారు. బూటకపు కథనాలు ప్రచారం చేయటం, మతం ఆధారంగా ఓటర్లను పోలరైజ్ చేయటం వంటి ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలను ప్రజలు భగ్నం చేశారన్నారు. సీఎం పదవిపై ఎలాంటి గొడవలు లేవని, కాబోయే సీఎం ఎవరనేది మహాయుతి పార్టీల నేతలే నిర్ణయిస్తారన్నారు ఫడ్నవీస్. आम्ही नतमस्तक आहोत. जनतेने ज्या प्रकारचा विजय दिलेला आहे, खऱ्या अर्थानं हा विजय एक प्रकारे आमची जबाबदारी वाढवणारा विजय आहे. देशाचे प्रधानमंत्री मोदीजींवर महाराष्ट्राने दाखवलेला विश्वास आहे आणि त्यामुळे आता आम्हाला खूप काम महाराष्ट्रामध्ये करावं लागेल याची आम्हाला जाणीव होते आहे. म्हणून पुन्हा एकदा महाराष्ट्रातल्या सगळ्या मतदारांच्या चरणी आम्ही नतमस्तक होतो आणि त्यांना आश्वस्त करतो, त्यांनी जो विश्वास दाखवला आहे त्या विश्वासाला आम्ही तडा जाऊ देणार नाही. सगळ्यांचे अतिशय मनापासून आभार.
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో కాబోయే సీఎం ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. మరాఠా నాట ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. దాదాపు 130కి పైగా సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి చెందిన వ్యక్తే పగ్గాలు చేపడతారా, లేక మిత్రపక్షమైన షిండేకి మరోసారి ముఖ్యమంత్రి కుర్చీని అప్పగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. పవర్ షేరింగ్ లో భాగంగా 3 ఏళ్ల పాటు షిండేకు సపోర్ట్ చేసిన బీజేపీ ఈసారి సీఎం పగ్గాలను చేపట్టే అవకాశాలున్నాయి. ఒకవేళ బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడితే దేవేంద్ర ఫడ్నవీస్కే ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటు అజిత్ పవార్ కూడా సీఎం కుర్చీని ఆశిస్తున్నారు. ఒకవేళ బీజేపీకి సీఎం పదవి దక్కితే షిండే, అజిత్ పవార్లు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 26న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. మరి కేంద్రంలోని బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.